ఆంధ్రప్రదేశ్ పీసీసీ సారథిగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది. బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీనియర్ నేతలు పల్లం రాజు, జేడీ శీలం కుప్పలరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. చర్చ నడుస్తుండగా వచ్చిన రాహుల్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు బాధ్యతపై చేపట్టడంపై క్లారిటీ ఇచ్చినారంట. సో ఏపీ పగ్గాలు షర్మిలకేనంట. చూడాలి ఆమె ఏ తరహాలో ముందుకు తీసుకెళ్తా చూడాలి. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దూరమైంది. ఆ ఏపీలో అయితే కనుమరుగైపోయింది. సో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే షర్మిలతోటే సాధ్యమవుతుంది. అన్న మీద కొట్టాడాలంటే సో ఎట్లా ఉంటుందంటే మీకు అంతా తెలుసు, కల్వకుట్ల కుటుంబం నుంచి దూరంగా ఉన్న రమ్యారావు, రేగులపాటి రమ్యారావు మీకు అంతా తెలుసు, కేసీఆర్ అన్న కూతురు. సో ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ కొంత రాజకీయంగా వాడుకున్నారు. ఏ తరహాలో అంటే సో ఆ కుటుంబం నుంచి బయటకు వస్తే వాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. సో షర్మిల కూడా అదే తరహాలో ఆ కుటుంబం వాళ్ళ అన్న గురించి వాస్తవాలు చెప్తే ఏపీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ బాణాన్ని అటువైపు కాంగ్రెస్ పార్టీ వదులుతున్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి. కానీ ఏదేమైనప్పటికీ షర్మిల గారు తెలంగాణలో కూడా ఒక బలమైన పోరాటం చేసింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష కావచ్చు, ఉద్యోగాల కోసం కావచ్చు ఆమె పోరాటం చేసింది. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీని నమ్ముకున్న నాయకులకు చేతులెత్తేసింది, కథం చేసింది.